కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అనంతపురం జిల్లా. అటువంటి అనంతపురం జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు ఘనత వహించిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనంతపురం జిల్లాకు మాత్రం వెన్నుపోటు పొడిచిందని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అసలే పంటలు లేక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు ఎలాంటి సాయం అందే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మండలాలను ఏపీ ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. విచిత్రం ఏంటంటే సగటు వర్షపాతం కూడా లేకపోవడం వల్ల ఈ ఏడాది లక్షలాది ఎకరాల్లో పంటలే వేయలేకపోయినా అనంతపురం జిల్లా నుండి ఒక్క మండలాన్ని కూడా ఈ జాబితాలో చేర్చకపోవడం విడ్డూరం కాదు, నిజానికి ఇది దుర్మార్గం. దీనిపై జిల్లాలో దుమారం రేగుతోంది. జిల్లాకు చెందిన కూటమి నేతలు, మంత్రులు ఏం చేస్తున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఖరీఫ్లో అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా రైతులు విలవిల్లాడిపోయారు. జూన్, జులై నెలల్లో చెప్పుకోదగ్గ వర్షాలు పడితేనే ఇక్కడి రైతులు వ్యవసాయానికి సిద్ధమవుతారు. ఈ ఏడాది ఈ 2 మాసాల్లోనూ వర్షాలు లేకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేదు. ఆగస్టు నెలలో భారీ వర్షాలు పడ్డా ప్రధాన పంటలు కాకుండా కేవలం ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేయగలిగారు. కారణంగా లక్షలాది ఎకరాల్లో అసలు పంటలే వేయలేని దుస్థితి నెలకొంది. ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసే వేరుశెనగ ఈసారి 2 లక్షల ఎకరాలకే పరిమితమయ్యింది. సెప్టెంబర్ నెలలో వర్షాలు కురవకపోవడంతో అంతకు ముందు వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. ఫలితంగా పంటల దిగుబడి అమాంతం పడిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో ఇంతటి దుర్భిక్షం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం జిల్లా నుంచి ఒక్క మండలాన్ని కూడా కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అక్టోబర్ చివరి వారంలోనే ప్రభుత్వం కరువు మండలాల జాబితాను ఖరారు చేసి వివరాలు గోప్యంగా ఉంచింది. ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదిరి నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. అయితే ఆ సమయంలో కూడా జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ కానీ, జిల్లా ఎమ్మెల్యేలు కానీ జిల్లాకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించడం కానీ, మా జిల్లాకు న్యాయం చెయ్యండని విజ్ఞప్తి చేయడం కానీ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అందరూ కూడా అధికార పార్టీ శాసనసభ్యులే, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మంత్రి ఉన్నాడు. మంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఇద్దరికి అనుభవం ఉండేవాళ్ళు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. రాయదుర్గ్ కానీ గుంటకల్ శాసనసభ్యులు ఉన్నారు. ఎవరికి తెలియకపోయినా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అందరూ కూడా, చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం నుంచి వచ్చిన వారే. రైతు కష్టాలు తెలుసు, రైతు కూలీలు తెలుసు. వాళ్ళ గురించి ఎక్కడికైనా పట్టించుకోలేదు. ఇంత అన్యాయం జరుగుతానే కూడా 31వ తేదీ జీవో ఇవ్వడం జరిగింది. క్లియర్గా మంది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కూడా కలెక్టర్ రిపోర్ట్ తీసుకొని రాష్ట్రంలో అన్నీ కలిసి అని చెప్తే అంటే 4 రోజులైంది. ఆంధ్రజ్యోతిలో కావచ్చు, ఈరోజు ప్రజాశక్తిలో కావచ్చు, పేపర్లో కూడా ఇంత పెద్దగా కూడా తీసుకొని వచ్చేసినా కూడా ఎక్కడ కానీ ఒకరిలో కూడా చలనం కూడా లేదు, రియాక్షనే లేదు ఎమ్మెల్యేల్లో. ఎన్నికల్లో గెలిపించి చట్టసభకు పంపిన ప్రజలకు అన్యాయం జరుగుతోంటే గళం విప్పని ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా లేనట్లే అంటున్నారు రైతు సంఘాల నేతలు. కరువు మండలాల జాబితాలో లేకపోవడం వల్ల అనంతపురం జిల్లా రైతులు క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీతో పాటు కేంద్రం అందించే సాయానికి అనర్హులవుతారు. ప్రభుత్వ నిర్వాకంతో జిల్లా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవలసిన భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.